హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను వంట చేస్తానండి. ఫస్ట్ అయితే సాంబార్ పప్పు బరబట్టి ఫ్రై చేస్తాను కనుక బరబట్టీలు పెట్టేస్తాను. తర్వాత రైస్ పెట్టుకుంటాను. బరబట్టీలు అయితే ముందు రోజే చిక్కు పెట్టుకున్నాను. బరబట్టీలు అయితే ఫ్రిడ్జ్లోనే బయట తీస్తానండి. ఇవైతే ఇప్పుడు కడిగేస్తాను. ఫస్ట్ అయితే పప్పు పెట్టేస్తాను స్టవ్ పైన, తర్వాత ఇవి కడుక్కుంటాను. ఇటువైపు అయితే పప్పు పెట్టేస్తానండి. పప్పు వేపేసి వాటర్ వేసి అందులో కొంచెం పసుపు టమాటా వేసి కుక్కర్ మొక్క పెట్టేస్తాను. ఇటువైపు అయితే కళాయి కూడా పెట్టేస్తాను. బరబట్టి ఫ్రై చేస్తాను. కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి పోపు పెట్టేస్తాను. ఇది వేగాక బరబట్టీలు వేసేస్తాను. పప్పు కూడా విజిల్స్ వచ్చేస్తున్నాయి. ఈలోగా సాంబార్కి కావాల్సిన ముక్కలన్నీ కట్ చేసేస్తాను. ముక్కలంటే ఏం లేవు, వంకాయలు ములంకాయలు ఉన్నాయి, అవే కట్ చేసేస్తాను. ఉల్లిపాయలు అయితే వేగిపోయి బరబట్టీలు వేసి మూత పెట్టేస్తాను. ఇటువైపు అయితే సాంబార్ పెట్టేస్తాను. పప్పు అయితే ఆల్రెడీ ఉడికిపోయింది. ఇప్పుడు సాంబార్కి ముక్కలు కూడా కట్ చేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, ములంకాయలు, వంకాయ, కరివేపాకు, టమాటీ ఆల్రెడీ వేసాను కదా, అందుకే చిన్నది తీసుకున్నాను. సాంబార్ కోసం చింతపండు కూడా నానబెట్టేస్తాను. ఇప్పుడైతే ఈ గుజ్జు తీసేస్తాను. తొప్పెల్లో అయితే ఆయిల్ వేస్తాను. ఇప్పుడు వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసేస్తాను. వెల్లుల్లి అయితే ఫ్రై అయిపోయిందండి. ఉల్లిపాయలు వేసేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేస్తాను. అదైతే వేగుతుంది. ఈలోగా వంకాయ కట్ చేసుకోలేదు కదా, వంకాయ కట్ చేసేస్తాను. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయండి. క్యారెట్, ములంకాయలు, వంకాయలు ముక్కలన్నీ వేస్తాను. ఇప్పుడు టమాటాలు కూడా వేసేస్తాను. టమాటాలు వేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేస్తాను. బాగా మగ్గుతాయి. చిక్కుడుకాయలు కూడా ఫ్రై అయిపోయి కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తాను. ఇది ఫ్రై అయ్యాయి కదా, 2 నిమిషాలు అయితే అయిపోతుంది. సాంబార్లో కూడా ఉప్పు వేసి మూత పెట్టేస్తానండి. టమాటాలు కూడా బాగా మగ్గిపోయి ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలిపేసి మూత పెడతాను. తర్వాత చారు పోసేస్తాను. చారు అయితే వేస్తానండి. ఇప్పుడు మూత పెట్టేస్తాను. బాగా మరుగుతుంది. ఇలాగైతే పప్పు ఉడికిందో లేదో చూస్తాను. తర్వాత బియ్యం కూడా కడిగేస్తాను. అన్నం పెట్టేస్తాను. ఫ్రై కూడా అయిపోతుంది కదా. బరబట్టి కూడా ఫ్రై అయిపోయిందండి. గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేస్తాను. సాంబార్ కూడా అయిపోయింది. సాంబార్ కూడా స్టవ్ ఆఫ్ చేస్తాను. అన్నం కూడా ఉడికిపోయింది, వాష్ చేశాను. ఇప్పుడైతే మా బావ మా పిల్లలు గుడికి వెళ్ళారండి. వాళ్ళు వచ్చేలేగా నేను బాక్స్ వేసేస్తాను. మా బావకు ఒక్కడికే బాక్స్, మా పాపకు సెలవు. మా బావకైతే ఈరోజు సెలవు లేదు, తనైతే డ్యూటీకి వెళ్తున్నారు. తనకు ఒక్కడికే బాక్స్ పెట్టేస్తాను. మా పాప అయితే ఇంట్లోనే ఉంటుంది. బావకు బాక్స్ అయితే కట్టేస్తానండి. బావకైతే బాక్స్ కట్టేసానండి. ఇంకా గుడి నుంచి అయితే రాలేదు. వాళ్ళు వచ్చాక మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు. తర్వాత మా ఇద్దరు పిల్లలకి అన్నం పెట్టేసి నేను కూడా తినేస్తాను. తర్వాత ఉండిపోయినానండి సామాన్లు తోముకోవడమే. ఇప్పుడైతే వాళ్ళు వస్తున్నట్టున్నారు. లిఫ్ట్ సౌండ్ వస్తుంది, చూస్తాను. గుడి నుండి అయితే వచ్చేసారండి. బాగా చేసావా? మా పాపకైతే నేను ఇలా రెడీ చేశానండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మోక్ష గుడికి వెళ్ళావా? చేసావా మంచిగా? ఏమేమి దండం పెట్టావు? ఏమేమి మొక్కుకున్నావు? నోట్లో చేతి ఏంటి? బాగా చదువు రావాలని మొక్కుకున్నావా? ఇటు చూడు. మా చిన్న పాపకైతే ఇలా రెడీ చేశానండి. మా చిన్న పాపకైతే ఒంట్లో బాగాలేదు, అందుకే డల్గా ఉంది. చిన్న హాయ్. అవైతే డ్యూటీకి వెళ్ళిపోయారండి. మా పిల్లలకు కూడా డ్రెస్ చేంజ్ చేసి అన్నం కూడా తినిపించేస్తాను. నేను కూడా తినేసాను. ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసేస్తాను. చాలా ఎక్కువ సామాన్లు ఉన్నాయి, ఇవన్నీ తోముతాను. నెక్స్ట్ ఈ కబోర్డ్లో అయితే ఇవన్నీ తోస్తారండి. ఇవన్నీ తీసి నీట్గా సర్దేస్తాను. గలీజ్ కనిపిస్తుంది నాకు, ఇలా అయితే నచ్చదు అసలు. ఇది సర్దేసి తోమేస్తాను. ఇదైతే మొత్తం క్లీన్ చేస్తానండి. మొత్తం డబ్బాలు లాంటివి వేసి పెట్టేశాను. ఇక్కడైతే ఇలానే పెట్టుకున్నాను. ఈ కబోర్డ్ అంతా ఇవన్నీ ఉసిరికాయలు, స్నాక్స్ ఐటమ్ అవి. ఇక్కడైతే ఇవి మామూలుగా పెట్టుకున్నాను. మామూలు డబ్బాలన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడైతే వాము, ఆవాలు, జీలకర్ర, ఏంటవి మెంతులు, నల్ల మిరియాలు, కాఫీ పౌడరు, టీ పౌడరు,
నెక్స్ట్ ఎండుమిర్చి, గడ్డుప్పు, సాంబార్ పౌడరు, ఇవి మిక్స్డ్ ఆవాలు, ఇక్కడ గిన్నెల సోపులు. క్లీన్ చేయగా మళ్ళీ ఇగోండి డబ్బాలు, చింతపండు డబ్బా అవన్నీ వచ్చాయి. ఇవన్నీ మొత్తం తోమేసి బాల్కనీలో పెట్టేస్తాను. అన్నీ తోమేసాను, బాల్కనీలో పెట్టేశాను. ఇదంతా క్లీన్ చేస్తాను, స్టవ్ క్లీన్ చేస్తాను, ఇదంతా క్లీన్ చేస్తాను. వంట కూడా ఇంకేం చేయవసరం లేదు. కూర ఉంది, సాంబార్ ఉంది, అన్నం కూడా ఉంది, ఇంకేం వంట చేయవసరం లేదు. మా పిల్లలు కూడా పడుకుడిపోయారు. ఇప్పుడైతే నేను బట్టలన్నీ లాగేశారు. 2 days ఒంట్లో బాగాలేకపోతే ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి నావి. మొత్తం కిచెన్లో అన్నీ లాగేశారు, బెడ్రూమ్లో కూడా అన్నీ లాగేశారు. ఇప్పుడైతే అవన్నీ సర్దుతాను. చూడండి ఎలా లాగేశారో. ఇవన్నీ సర్దేసి నీట్గా మడత పెట్టేస్తాను. బట్టలు అయితే నీట్గా సర్దేశాను, కబోర్డ్లో పెట్టేశాను. ఇప్పుడు స్నాక్స్ కోసం అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తానండి. మా పాప బ్రెడ్ ఆమ్లెట్ ఏముంది, ఇప్పుడైతే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాను. బ్రెడ్ ఆమ్లెట్కి 4 బ్రెడ్లు తీసుకున్నాను, 4 గుడ్లు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చిన్న టమాటీ. ఇప్పుడైతే ఇవి కట్ చేసేస్తానండి. తర్వాత బ్రెడ్ కాల్చుకుంటాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో అయితే కట్ చేస్తానండి. ఇప్పుడు ఎగ్స్ ఇందులో కొట్టేసి బాగా కలుపుతాను. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బ్రెడ్ ఆమ్లెట్ వస్తుంది. ఈ ఎగ్స్ ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బ్రెడ్ ఆమ్లెట్ వస్తుందండి. బాగా కలుపుకోవాలి. బాగా కలిపేశాను. ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలన్నీ అందులో వేసి ఉప్పు కారాలు వేస్తాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తానండి. ఇప్పుడు బాగా కలిపేసి పసుపు గట్టి వేసేస్తాను. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. మీరు కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోండి. కొద్దిగా మసాలా వేసి బాగా కలిపేస్తాను. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుందండి బ్రెడ్ ఆమ్లెట్. బాగా కలిపేసాను. ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టేస్తాను. ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి బ్రెడ్ కాల్చుతాను. ఇప్పుడైతే బ్రెడ్ కాల్చుకుంటున్నానండి. బ్రెడ్ అనేది ఎంత బాగా కాల్చుకుంటే అంత బాగా బ్రెడ్ ఆమ్లెట్ వస్తుంది. ఇప్పుడైతే 4 బ్రెడ్లు తీసుకున్నాను. 4 బ్రెడ్లు కూడా పెనం మీద పెట్టేస్తాను. అది బాగా కాల్చుకోవాలి, 2 వైపులు కూడా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకొని ఆమ్లెట్ వేసుకోవాలి. ఆమ్లెట్ వేసుకున్న తర్వాత బ్రెడ్ పెట్టేసి 2 వైపులు కూడా తిప్పాలి. బ్రెడ్ అనేది మెత్తగా వండాలండి, అప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ స్మూత్గా వస్తుంది. తిప్పిన తర్వాత ఇంకొంచెం ఎగ్ వేసి కాసేపు 2-3 నిమిషాలు బాగా ఉడికించాలి. ఉడికాక స్లోగా రెండో వైపు కూడా తిప్పుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ వేసేటప్పుడు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్ అనేది నీట్గా కలుపుకోవాలి, అప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ మంచిగా వస్తుంది. ఇప్పుడైతే ఒకవైపు అయితే ఉడికిపోయింది, రెండో వైపు స్లోగా తిప్పుకుంటున్నాను. తిప్పుకొని 2-3 నిమిషాలు బాగా వేగనివ్వాలి. వేగాక బ్రెడ్ ఆమ్లెట్ అయితే అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలకైతే ఇది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. బ్రెడ్ అయితే మామూలుగా తినరు కదా, ఇలా చేసి పెడితే తింటారు. అందుకే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.